కవిత్వ రాస్తూ భూగోళం పుట్టుకకై రాలిన సురగోళాలెన్నో నరమానవ జననానికి జరిగిన పరిణామాలను ఒక రాజును గెలిపించడంలో ఒరిగిన నర కంఠాలెన్నో అని చెప్పి దాసరి రంగాచార్య గారు రాస్తారు. ఇవాళ మనం 3 రంగుల మువ్వన్నెల జెండా 15 ఆగస్టు స్వతంత్ర వేడుకలు స్వీట్లు పంచుకొని సంబరాలు చేస్తుండొచ్చుగాక, కానీ ఆ సంబరాల వెనుక విషాదం, ఆ సంబరాల వెనుక ఒరిగిన నర కంఠాలు, ఆ సంబరాల వెనుక భారతమాత రక్తంతో తడిసినటువంటి ఆ ఎరుపెక్కిన నేల, ఈ స్వతంత్ర వేడుకల వెనుక కొన్ని లక్షలాది మంది భారతమాత ముద్దు బిడ్డలు జైళ్ళలో మగ్గిండ్రు, ఉరికంబాలు ఎక్కిండ్రు. అందువల్ల మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలో స్వతంత్రం వస్తే పరాయి పాలకులకు వ్యతిరేకంగా పోరాటం జరిగినవి చూసినాం, దాంట్లో ఒరిగిన నరకంఠాలు కూడా చూసినాం. కానీ భారత జాతి విముక్తి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాడు కేవలం పరాయి పాలకుల పదకట్టల కింద నలిపేయబడమే కాదు, ఇవాళ ఈ గడ్డ మీద పుట్టినటువంటి పౌరుల మధ్య జరిగినటువంటి దాడి, ఊచకోత అంతకంటే కొంత 100 రెట్లు ఎక్కువ నష్టం జరిగిందని చెప్పి గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. చాలా రోజుల తర్వాత ఇప్పటికి కూడా కథలు చెప్తూ ఉంటారు. ఆ గాయాలను కెలకడానికి, ఆ గాయాలు గుర్తు చేసుకోవడం కోసం కాదు, దాని వెనుక ఇంత విషాదం ఉందనే చరిత్ర చెప్పే ప్రయత్నం తప్ప ఆ చారిత్రక వాస్తవాన్ని రాబోయే తరాలకు అందించి ఆ దేశభక్తి, ఆ కమిట్మెంట్ చెప్పడం తప్ప గాయాలు గెలికే ప్రయత్నం కాదు భారతీయ జనతా పార్టీది. ఇవాళ ఆనాడు చెప్తూ ఉంటారు, పంజాబ్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి వస్తున్నప్పుడు ఎన్నెన్ని రైళ్లల్లో శవాల గుట్టలు వచ్చినాయో, ఎన్నెన్ని రైళ్ళు వచ్చినాయో. ఆగస్టు 15 మనకు స్వతంత్రం వస్తే, ఆగస్టు వస్తే ఎన్ని రైళ్ళల్లో ఎన్ని లక్షల మంది చనిపోయినటువంటి శవాలు వచ్చినాయో అవన్నీ తలుచుకుంటే ఇలా దుఃఖం వస్తుంది. మనిషికి ఇంత నీచంగా ఉంటాడా అనిపిస్తుంది మనకు. ఆ స్వతంత్రం కోసం జరిగే పోరాటంలో కొంతమంది చరిత్రకెక్కిండ్రు, కొంతమంది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర లేకపోవచ్చు. కానీ ఎవరిని తప్పుపట్టే అక్కర్లేదు, కానీ ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు మితవాదులా, అతివాదులా, అది అహింసా సిద్ధాంతమా, హింసాపరమైన సిద్ధాంతమా, మనం ఇలా అప్పుడప్పుడు ఎమోషనలైజ్ అయినప్పుడు రాయితో కొడితే సిద్ధాంతమా, మొత్తానికి స్వతంత్రం అయితే వచ్చింది. ఇవాళ ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం 77 వసంతాలు కలిసి 77 స్వతంత్ర వేడుకలు జరుపుకున్నది. కానీ ఇప్పటికీ ఎక్కడో కాడ మనల్ని గెలుపుతూనే ఉంది, మన మెదడు తొలుస్తూనే ఉంది ఒక అభద్రత ఇప్పటికి కూడా మన వెంటాడుతూనే ఉంది. ఇది వాంఛనీయమైంది కాదు ఈ దేశానికి అని చెప్పి నేను అనుకున్నా. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల చరిత్ర రాసిన దాని గురించి ఇప్పుడు నేను దాని జోలికి పోను, కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఎన్నికల తర్వాత ఇవాళ ప్రజలలో ఉన్న మూడేంటంటే, మోడీ వీక్ అయితే మోడీ వ్యక్తిగతమైన జీవితం వీక్ కాదు, మోడీ బలహీనపడితే ఈ దేశం బలహీనపడుతుందని చెప్పి భావిస్తున్న పరిస్థితి మన దేశంలో చూస్తూ ఉన్నాం కదా. అయ్యో గిట్లా అనుకోలేదు బిడ్డ, మేము గిట్లా మోడీ గారికి దెబ్బ తగ్గుతుందని చెప్పి అనుకోలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా.
స్ట్రాంగ్గా ఉండాల్సిన అక్కడ ఉండే ప్రపంచంలో భారతదేశం అంటే ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఆ పరంపర ఇంకా కొన్ని నాలుగు కనుక కొనసాగితే ఈ దేశంలో మరిన్ని చట్టాలు వస్తే, మరిన్ని రిఫార్మ్స్ జరిగితే మనం ఇవాళ అనుకుంటున్న అభద్రత నుంచి వెళ్ళి దూరమయ్యేటువంటి ఆస్కారం ఉండే బిడ్డ ఇట్లా అయిద్దని చెప్పి అనుకోలేదని చెప్పి ఇవాళ ఎన్నికల తర్వాత భావిస్తూ ఉంది భారత జాతి. మేము పార్లమెంట్లో మనం చూసిన తర్వాత మాకు అనుభవం వస్తూ ఉంది, పార్లమెంట్ చూసిన అనుభవం వస్తూ ఉంది. మేము చూస్తుంటే ఎటువైపు పోతున్నాం, ఏమైపోతున్నాం అంటే భావన వస్తూ ఉంది. ఆ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూస్తున్న మేధావి వర్గం, చూస్తున్న దేశభక్తులు, చూస్తున్నటువంటి సంఘ సంస్కర్తలు బాధపడుతున్నారు. ఇవాళ మోడీ గారు కూడగట్టుకొని, ధైర్యాన్ని కూడగట్టుకొని, నథింగ్ డూయింగ్, ఇవాళ నా జర్నీని ఎవరు అడ్డుకోలేరు, మా రిఫార్మ్స్ భారతదేశ కీర్తి పతాకను ప్రపంచ చిత్రపటం మీద నిలిపే దాంట్లో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని చెప్తుండొచ్చు కాక, కానీ ఇవాళ మనం ఆలోచించుకోవాల్సి ఎక్కడైతే ఉందని చెప్పి ఈ సందర్భాన్ని మనం చేస్తాం. స్వతంత్ర సంగ్రామంలో పెద్దవాళ్ళు కొట్లాడడం వేరు, ముక్కు పచ్చలాలని బిడ్డలు కూడా కొట్లాడాడు. ఒక్కొక్క సన్నివేశం చెప్తే ఇట్లా రక్తం ఉడుకుతుంది, మరుగుతుంది. అక్కడ జలియన్ వాలాబాగ్ మేము పోయి చూసి వచ్చినాం విద్యార్థిగా ఉన్నప్పుడు. జలియన్ వాలాబాగులో ఏం కోరిండ్రు? మాకు స్వతంత్రం కావాలని చెప్పి జలియన్ వాలాబాగులో మీటింగ్ పెట్టుకుంటే జనరల్ డయర్ విచక్షణరహితంగా ఫైరింగ్ చేస్తే వందల మంది చనిపోయిన చరిత్ర మనం విన్నాం, చూసి వచ్చినాం. అక్కడ ఇగో ఈ ఫైరింగ్ జరిగిన నాడు ఇగో కొన్ని వందల మందికి ఒక ఈ బాయిలో పడి చచ్చిపోయిందని చెప్పి చరిత్ర. తెల్లారేపోయిండు భగత్ సింగ్. ఆయన వయసు 11-12 సంవత్సరాలు, చదువుతున్నది 7వ తరగతి. ఆ రక్తంతో తడిసినటువంటి మట్టిని తీసుకున్నాడు, ప్రమాణం చేసిండు. నా ప్రజలను చంపిన, నా జాతిని చంపినటువంటి వాళ్ళ మీద ప్రతీకారం తీసుకుంటా అని చెప్పిండు 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి భగత్ సింగ్. రాజ్గురు తోడైండు, సుఖ్దేవ్ తోడైండు, ఆజాద్ చంద్రశేఖర్ తోడైండు. వాళ్ళ చరిత్ర అంతా మనం నేను లోపల చెప్పాల్సి ఎక్కలేదు. కానీ వాళ్ళు పార్లమెంట్లో పొగ బాంబులు వేసి మేము చంపడానికి రాలేదు ఇక్కడికి, మా బాధని, మా భారత ప్రజల ఆక్రందనని ఆవిష్కరించడానికి మాత్రమే వచ్చినామని చెప్పి ఆ పార్లమెంట్లో ఆక్రోశించిన బిడ్డలు వాళ్ళు చివరికి ఉరి తీసే సందర్భం వచ్చినప్పుడు నీ చివరి కోరిక ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు ఒకళ్ళే చెప్పిండ్రు, ఉరి కమ్మం మీద నిలిచి ఊహాగానం చేసేదా, నా ఊహల ఊయలలో మరో జగత్ వీక్షించదా అని చెప్పినటువంటి మహనీయులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్ చంద్రశేఖర్. వాళ్ళు పిల్లలే కావచ్చు కాక, వాళ్ళ పిల్లలే, కానీ వాళ్ళన్న మాట నా ఊహల ఊయలలో మరో జగత్ వీక్షిస్తా అని చెప్పినటువంటి మహనీయుడు భగత్ సింగ్, చంద్రశేఖర్. ఇవాళ 70 ఏళ్ళనే అవుతుంది. వాళ్ళు ఏం కోరి, దేనికోసం చనిపోయిన వాళ్ళు? నా దేశం దాస్య శృంఖల నుంచి విముక్తి అయిన తర్వాత, నా దేశం స్వతంత్రం సిద్ధించిన తర్వాత, నా దేశంలో విద్వేషాలు లేనటువంటి, ఆకలి కేకలు లేనటువంటి, అంతరాలు లేనటువంటి గొప్ప సమాజం నిర్మాణమైందని చెప్పి భావించింది. కాబట్టి ఆనాడు లక్షలాది మంది కొట్లాడారు. ఎందుకు జైళ్ళలో మగ్గినరు? ఎందుకు అండమాన్ జైళ్ళల్లో చీకటి కోరలలో మగ్గిపోయినరు? ఇవాళ ఎముకల గూలలుగా చనిపోయిన సందర్భాలు ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ